కలలో జరిగింది మిమ్మల్ని ఎప్పుడైనా భయపెట్టిందా? ఒకే కల మళ్ళీ మళ్ళీ వచ్చిందా? కలల్లో మనం చూసేది నిజమవుతుందా? కలలను ఎందుకు మర్చిపోతాం? కలల్లో ఫ్యూచర్ గురించి తెలుసుకోవచ్చా? అసలు కలలు ఎందుకు వస్తాయి? వాటి వెనకున్న రహస్యం ఏంటి? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి రాత్రి మన మెదడు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి నిద్రపోయిన తర్వాత ఖచ్చితంగా యావరేజ్గా 2 గంటలు కలలను కంటారు. కానీ 95% మందికి ఆ కలలు గుర్తుండవు. ఒకవేళ గుర్తున్నా మేలుకున్నాక కొంతసేపటికి మర్చిపోతారు. కొంతమందికి అయితే పీడకలలు వస్తాయి. అలా రావడానికి మెయిన్ రీజన్ వాళ్ళు స్ట్రెస్లో ఉండటం లేదా యాంగ్షియస్గా ఫీలవ్వడం, లేదా వాళ్ళ జీవితంలో ఏదైనా పెద్ద ఇష్యూ జరిగితే అవే మైండ్ గుర్తు చేస్తూ ఉండటం వల్ల కావచ్చు. మన సబ్కాన్షియస్ మైండ్ డే టైంలో మనం సాల్వ్ చేయలేకపోయిన ప్రాబ్లమ్స్ను ఎనలైజ్ చేసి దానికి సొల్యూషన్స్ కోసం వర్క్ చేస్తుంది. దీనివల్ల మనం స్టక్ అయిన ప్రాబ్లమ్స్ లేదా ఇన్సిడెంట్స్ని మళ్లీ మళ్లీ కలగా చూపిస్తాయి. కలల్లో వచ్చేవి అన్నీ నిజం అవుతాయని చెప్పలేము. అలా అని కొన్నిసార్లు నిజ జీవితంలో జరిగే వరకు ఆ కల మనకి గుర్తుండకపోవచ్చు. బ్రెయిన్కి కలల కంటే నిజ జీవితమే ఇంపార్టెంట్. హిప్పోకాంపస్ బ్రెయిన్కి షార్ట్ టర్మ్ మెమొరీ డివైస్ లాంటిది. అందుకే మనం లేవగానే కొన్ని సెకన్లలో బ్రెయిన్లో ఉండే రియాక్షన్స్ వల్ల మనం ఆ కలని మర్చిపోతాం. జరిగిన సంఘటనలను మన బ్రెయిన్ ఆర్గనైజ్ చేసేప్పుడు ఎమోషన్స్ను, మెమొరీలను అలాగే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ను ప్రాసెస్ చేస్తుంది. దీనివల్ల మనం కలలను కంటాము. కొన్ని కలలు అర్థవంతంగా ఉంటాయి. ఇంకొన్నిటికి అసలు అర్థమే ఉండదు. అవి జస్ట్ మన బ్రెయిన్ ప్రాసెస్ చేసుకునే విధానం అనుకోవచ్చు. బ్లైండ్ పీపుల్కి కూడా కలలు వస్తాయి. కాకపోతే వారు సౌండ్స్, ఎమోషన్స్ అలాగే సెన్సేషన్లను ఫీల్ అవుతారు. పడిపోతున్నట్లు కల రావడం జనరల్గా మన జీవితంలో ఉన్న పరిష్కరించని ప్రాబ్లమ్స్ని సూచిస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ DYK this.